ఉక్రెయిన్కు అమెరికా నాటో దేశాల నుంచి $61 బిలియన్ ఉక్రెయిన్కు 6,100 కోట్ల డాలర్లు, $61 బిలియన్ అంటే $6,100 crore డిఫెన్స్ సాయం, మిలిటరీ సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ బైడెన్ ప్రతిపాదిస్తున్నాడు. దీన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ డిస్ప్యూట్తో రిపబ్లికన్లతో వచ్చిన ఈ వివాదం వల్ల ఉక్రెయిన్కు భారీ మిలిటరీ సాయం చేయాలన్న బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదన ఆగిపోయింది. సో దీన్ని తన ప్రతిపాదన సమర్థించుకుంటూ బైడెన్ చేస్తున్న వాదన ఏంటంటే, ఉక్రెయిన్ గనక రష్యా కైవసం చేసుకుంటే అక్కడ ఆగదు, నాటో సభ్య దేశాల పైకి కూడా వస్తుంది, అందువల్ల రష్యా నాటోకి ప్రమాదము. అదే జరిగినప్పుడు నాటో బలగాలు ప్రత్యక్షంగా రష్యాతో తలపడాల్సి ఉంటుంది, అందువల్ల మనం ఉక్రెయిన్కు ఆయుధ సాయాన్ని చేయాలి. ఇది నాటో దేశాలకు, తన దేశ పార్లమెంట్లోని రిపబ్లికన్ సభ్యులకు అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ ఇస్తున్న సందేశం. సో ఇటీవల కూడా బైడెన్ ఈ మాట ఈవెన్ పార్లమెంట్లోనే కాదు, బయట మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాడు. సో దీనికి స్పందిస్తూ వ్లాదిమిర్ పుటిన్, దిస్ ఈజ్ సింపుల్ నాన్ సెన్స్, మేము నాటోపై దాడి చేసే ప్రసక్తే లేదు, మాకు నాటో దేశాలతో ఏ టెరిటోరియల్ గొడవ లేదు, అంటే సరిహద్దు గొడవలు లేదు, మాకు నాటోపై దాడి చేయాల్సిన జియో పొలిటికల్ కానీ ఎకనామిక్ కానీ మిలిటరీ ఇంట్రెస్ట్లు లేవు, అందువల్ల మేమెందుకు నాటోపై దాడి చేస్తాం. ఇది రష్యన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుటిన్ ప్రకటన. అందువల్ల ఈ రకమైన అభూత కల్పనలు చేసి రష్యా పైన నాటో కయ్యానికి కాలు దువ్వుతుంది అన్నది ప్రెసిడెంట్ పుటిన్ వాదన. వాస్తవంగా ఉక్రెయిన్ వార్క్ బిగినింగ్ కూడా అక్కడే. నాటో తూర్పు వైపుగా ఎక్స్పాండ్ కాదు అని సోవియట్ పతనం సమయంలో అప్పటి సోవియట్ అధ్యక్షుడైన మిఖాయిల్ గార్బచోవ్కు అమెరికా హామీ ఇచ్చింది, అంటే నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ ఈస్ట్ వర్డ్స్ అని. కానీ ఈ హామీకి కంప్లీట్ విరుద్ధంగా అమెరికా నాయకత్వంలోని నాటో తూర్పు యూరప్ అంతటా విస్తరించింది. చివరకు ఉక్రెయిన్ కూడా నాటో సభ్యత్వం ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు రష్యా తీవ్రంగా స్పందించింది. అంటే అంతకుముందు ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ నాటోను వ్యతిరేకిస్తూ వచ్చినా ఉక్రెయిన్ దగ్గర వచ్చే వరకు అది టర్నింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే ఉక్రెయిన్ కూడా నాటోలో చేరితే రష్యన్ సరిహద్దుల పొలిమేరల్లో నాటో బలగాలు ఉంటాయి. అంటే 5 నిమిషాల్లో రష్యన్ మిలిటరీ టార్గెట్స్ను నాటో బలగాలు దాడి చేయొచ్చు. అందువల్ల ఇది తమ దేశ భద్రతకు ప్రమాదము, ఉక్రెయిన్ ఒక బఫర్ స్టేట్గా ఉండాలి, అంటే అక్కడ నాటో బలగాలు ఉంటే మా దేశ ఉనికికి ప్రమాదం అంటూ రష్యా వాదిస్తూ వచ్చింది. ఆ కారణం చూపి ఉక్రెయిన్ పైన యుద్ధం చేసింది. అఫ్కోర్స్ ఉక్రెయిన్ అస్తిత్వాన్ని రష్యా అధ్యక్షుడు గుర్తించడు, ఆ డైమెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఉక్రెయిన్ వార్క్ బిగినింగ్ ఎక్కడుంది అంటే నాటో మిలిటరీ ఎక్స్పాన్షన్లో ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ కూడా అదే థియరీ చెప్తుంది. అంటే నాటో ఎక్స్పాండ్ చేయడానికి కావలసిన భూమిక చెప్తున్నాడు. మనము గనక ఉక్రెయిన్కు సహాయం చేయకపోతే నాటో పైనే రష్యా దాడి చేస్తుంది. కానీ ప్రెసిడెంట్ పుటిన్ ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఉక్రెయిన్కు అమెరికా సహాయం చేస్తూ రష్యా భద్రతకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందన్న ఆర్గ్యుమెంట్ ముందు పెట్టాడు. రియాలిటీ ఏంటంటే రష్యా మొత్తం నాటోతో యుద్ధానికి దిగుతుంది అని ఎవరు అనుకున్నా అది పొరపాటే. అమెరికా నాయకత్వంలోని నాటో చాలా బలమైన మిలిటరీ కూటమి. నిజంగానే నాటోకు రష్యాకు మధ్య ప్రత్యక్ష యుద్ధమే వస్తే అదొక రకంగా 3వ ప్రపంచ యుద్ధమే. ఇప్పుడు ఉక్రెయిన్ వారైనా, గాజా పైన ఇజ్రాయెల్ దాడైనా, సౌదీ అరేబియా మీరు యమన్ రిబల్స్ మధ్య జరుగుతున్నదైనా, ఇవన్నీ రీజనల్ వార్స్, రీజనల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. భారతదేశం పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలైనా, దీస్ ఆర్ ఆల్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. కానీ ఒక్కసారి రష్యా నాటో తలపెడితే ఆటోమేటిక్గా నాటో
వెనకాల అమెరికా, యూరోపియన్ దేశాలు, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా కన్సాలిడేట్ అవుతాయి, ర్యాలీ అవుతాయి. అలాగే రష్యా వెనకాల చైనా, ఇరాన్ ఇలాంటి దేశాలు ర్యాలీ అవుతాయి. అప్పుడు ఇది క్లియర్గా ఒక రకమైన మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. అందువల్ల రష్యా తన మనుగడ రీత్యా కొరకైనా, తన ఉనికి రీతి కొరకైనా ఇలాంటి అడ్వెంచర్కు పోతుందా అనేది ప్రశ్నే. మరి ఎందుకు అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడంటే, ఉక్రెయిన్ మిలిటరీ సాయం పట్ల, రష్యా ఉక్రెయిన్ వార్ పట్ల అమెరికాలో, యూరోప్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది. ఫ్యాటిగ్ అంటారు. సో రాజకీయ నాయకత్వం పట్లనే కాదు, వార్ పట్ల కూడా ఫ్యాటిగ్ ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు కూర్చొని చివరికి ఆ తాలిబాన్కి అప్పచెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం సాధించాం మిలిటరీగా, ఇరాక్లో ఏం సాధించాం, సిరియాలో ఏం సాధించాం, రేపు ఉక్రెయిన్లో కూడా ఏం సాధిస్తాం అనే వాదన అమెరికాలో మొదలైంది. రిపబ్లికన్లు ఉక్రెయిన్కు సాయం పెరగడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేపు ట్రంప్ అధికారంలోకి వస్తే బహుశా ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఆపినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల యూరోపియన్ దేశాల్లో కూడా ఈ వాదన మొదలైంది. యూరోపియన్ పొలిటికల్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ కూడా పోలరైజ్ అవుతుంది. కొంతమంది యుక్రెయిన్కు సహాయం చేయాలని, మరికొంతమంది వద్దని. సో అందువల్ల నాటోలోనే ఈ చీలిక కనబడుతుంది. అందువల్ల నాటోను ఐక్యంగా ఉంచడానికి, యాంటీ రష్యన్ సెంటిమెంట్ నాటోలో పెంచడానికి ప్రెసిడెంట్ బైడెన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ప్రెసిడెంట్ పుటిన్ అడ్వెంచరిజం, దుందుడుకు చర్యలు చూసిన ఎవరైనా బైడెన్ మాటలను నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేనైనా పుటిన్ ఆ పని చేయడు, నాటో పైన అటాక్ చేయడు అని గ్యారంటీ ఇవ్వగలమా? ఎందుకంటే పుతిన్ చేస్తున్న దుందుడుకు చర్యలు మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ పైన ఆయన చేసిన వార్ కానీ, అంతకుముందు జార్జియాపై చేసిన వార్ కానీ, సో క్రిమియాను కైవశం చేసుకోవడం కానీ, ఇవన్నీ చూసిన ఎవరైనా పుతిన్ నాటో పైన అటాక్ చెయ్యడు, అలాంటి ఉన్మాదానికి పాల్పడని గ్యారంటీ ఇవ్వలేము. అయితే పుటిన్ అన్నట్లు డైరెక్ట్గా జియో పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ కాన్ఫ్రంటేషన్ ఇప్పటికిప్పుడు నాటోతో పెట్టుకోవాల్సిన అవసరం రష్యాకు లేదు గనక ఇది కొంత ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్ అయి ఉంటుంది. నాటో పైన రష్యా దాడికి సిద్ధపడుతోంది అనేది అమెరికా ప్రెసిడెంట్ కావాల్సిన, రేపు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కనుక ఎన్నికల సమయంలో ఈ రకమైన జాతీయ భావాల్ని, నేషనలిస్ట్ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఉంటారు. అందువల్ల బైడెన్ వ్యాఖ్యల్ని ఫంక్షన్ ఆఫ్ అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్లో భాగంగా చూడాలి. అలాగే అమెరికన్ ఫారిన్ పాలసీలో భాగంగా నాటో, యూరోపియన్ యూనియన్ మొత్తం తన వెనకాల ర్యాలీ చేయడానికి యాంటీ రష్యన్ సెంటిమెంట్ పెంచడం అవసరం కూడా.